హెబ్రీలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 11 నుంచి 13 వచనాలు. ప్రభువుని తెలుసుకొనుడని తన పట్టణస్థునికైనను తన సహోదరునికైనను ఉపదేశము చేయువాడు వారిలో చిన్నలు మొదలుకొని పెద్దల వరకు అందరూ నన్ను తెలుసుకొందురు. నేను వారి దోషముల విషయమై దయ కలిగి వారి పాపములను ఇక ఎన్నడూనూ జ్ఞాపకము చేసుకొనని ప్రభువు సెలవిచ్చుచున్నాడు. ఆయన క్రొత్త నిబంధన అను చెప్పుట చేత మొదటిది పాతదిగా చేసి ఉన్నాడు. ఏది పాతగలి ఊడిగిపోవునో అది అదృశ్యమగుటకు సిద్ధముగా ఉన్నది. ఆమేన్. ఈరోజు మనం ప్రభు బలలో పాల్గొంటుండగా వాక్యం ఏమని సెలవిస్తుందంటే, ఇది నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. మనమందరము కూడా క్రొత్త నిబంధనలో పాల్గొంటున్నాం. క్రొత్త నిబంధనలో ఉన్న వారికి ఈ వచనంలో ఏం చెప్తున్నాడంటే, వారి పట్ల నేను దయ కలిగి ఉంటాను, వారి పాపంలోని యొక్క ఎన్నడూ జ్ఞాపకము చేసుకొనను అంటున్నాడు. అంటే పాత నిబంధనలో ఇది లేదన్నమాట. పాత నిబంధనలో వారి పాపములకు వారు లెక్క చెప్పాలి. వారి పాపములు ఆయన జ్ఞాపకం చేసుకునేవాడు. ఆయన దయ విస్తరించబడలేదు. అందుకే ఇప్పుడు ఒక నూతన నిబంధన ఇస్తున్నాను, వారి పాపములను ఇక ఎన్నడూ కూడా నేను జ్ఞాపకము చేసుకొనను. పౌలు చెప్పట్లేదు, ఇది ఒక మనుషుడు చెప్పట్లేదు, దేవుడే చెప్తున్నాడంట. నూతన నిబంధనలో నేను వారి పాపంలో నీకు జ్ఞాపకము చేసుకోను అని. పాపములు జ్ఞాపకము చేసుకోను అని ఆయన చెప్పిన తర్వాత కూడా ఈరోజు చాలామంది మనము పాపము జ్ఞాపకము చేసుకుంటున్నాం. ఎందుకంటే మనకు ఉన్న ఆలోచన బట్టి, అపరాధ భావము బట్టి, దర్ ఇస్ అ గిల్ట్ అండ్ కాండమ్నేషన్ దట్ వీ డీల్ విత్. సో దోషారోపణ, నేరారోపణ చేసే ఒక దయ్యం, ఒక సాతాను అనే ఒక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి మన ఆలోచనలో నేరారోపణ, దోషారోపణ కలుగజేసి ప్రతిసారి మన పాపములను మనకు జ్ఞాపకము చేయడానికి ప్రయత్నిస్తుంటాడు. చాలామంది కూడా బలలో పాల్గొనడానికి సిద్ధపడండి అనగానే మొదటిగా జ్ఞాపకం చేసుకునేది ఏంటి తెలుసా? సిలువ కాదు, వారి పాపాలు. చాలామంది ఆచార రీతిగా ఎక్కడైనా బల్ల అనగానే మొదటిగా జ్ఞాపకం చేసుకునేది వారి పాపాలు. అయితే ఈ పాపాలు ఆయన జ్ఞాపకం చేసుకోవట్లేదు, క్షమించేశాడు. అయినా కూడా మనము ఎందుకు ఇంకా జ్ఞాపకం చేసుకుంటున్నాం? పాపము క్షమాపణ అడగడం తప్పు అనట్లేదు. ఒక ఉదాహరణ, ఒక విషయం అడుగుతాను, మీరు చెప్పండి. ఒక పాపి క్షమించబడ్డాడు అనడానికి రుజువు ఏంటి? నీ పాపము చేశావు, దేవుణ్ణి క్షమించమని అడిగావు, ఇప్పుడు నీ పాపము క్షమించబడ్డది అనడానికి రుజువు ఏంటి? ఎంతమంది నీటి బాప్తిజం తీసుకున్నారు ఇక్కడ? నీటి బాప్తిజము తీసుకున్న రోజు నా పాపములన్నీ కడగబడ్డవి అనడానికి రుజువు ఏంటి? యేసుక్రీస్తు రక్తములో, యేసుక్రీస్తు విడుదల చేసిన క్షమాపణలో మీరు ఉంచిన నమ్మకము. సో ఈరోజు కూడా మీరు పాపము చేశారు, దేవా నన్ను క్షమించు అని అడుగుతున్నారు. ఆ క్షమాపణ విడుదలై నేను క్షమించబడ్డాను అనడానికి రుజువు ఏంటి? పాపములు చేసి ఉండొచ్చు ఒక వ్యక్తి. ఉదాహరణకు చెప్తాను చూడండి. ఒక వ్యక్తి పాపం చేశాడు, పాప క్షమాపణ కోసం 4 రోజులు ఆయన సన్నిధికి వచ్చి ప్రార్థన చేసి క్షమాపణ అడిగాడు. ఇంకో వ్యక్తి పాపము చేశాడు, 4 రోజులు ప్రార్థన చేయడం మాత్రమే కాదు, ఉపవాసము చేసి ప్రార్థన చేసి క్షమాపణ అడిగాడు. ఇంకో వ్యక్తి కన్నీటితో ప్రార్థన చేసి తన గదిలోనే, సన్నిధికి రాలేదు కానీ తన గదిలోనే క్షమాపణ అడిగారు. ఇంకొక వ్యక్తి కానుకలిచ్చి, దేవా నేను పాపిని, నన్ను క్షమించు అని కానుకలిచ్చి క్షమాపణ అడిగాడు. వీరిలో దేవుడు ఎవరి పాపాన్ని క్షమిస్తాడు? దేన్ని బట్టి క్షమిస్తాడు? ఎవరి పాపము క్షమించడు? చూడండి, మతపరంగా ఆలోచించొద్దు. డోంట్ స్క్రోల్ ద వీడియో దోస్ హు ఆర్ వాచింగ్ ఆన్లైన్. ఏదో చెప్తుంటారు ఎప్పుడు వీళ్ళు పాపం గురించి అని. మతపరంగా ఆలోచించకండి, ఇతరులు ఏమనుకుంటారో ఆలోచించకండి. కావాలంటే మీరు ఇంటికి వెళ్ళాక, మీకు ధైర్యము సరిపోకపోతే ఇంటికి వెళ్ళాక మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. ఈ 4 వ్యక్తుల్లో దేవుడు ఎవరి పాపాన్ని క్షమిస్తాడు? దేనిని బట్టి క్షమిస్తున్నాడు? ప్రార్థన బట్టా? కన్నీరుని బట్టా? ఎన్ని కన్నీర్లు కారుస్తే క్షమాపణ విడుదలవుతుంది? ఎంత కానుక దేవుని సన్నిధిలో అర్పిస్తే క్షమాపణ విడుదలవుతుంది? ఎన్ని రోజులు ఉపవాసం ఉంటే క్షమాపణ విడుదలవుతుంది? వాక్యము తెలిసిన వారు, నిజంగా వాక్యము తెలిసిన వారు, మీకు తెలుసు ఆన్సర్. మీకు తెలుసు ఆన్సర్. క్రియల వల్ల వచ్చే క్షమాపణ కాదు ఇది. బాప్తిజం పొందుకున్నంత వరకు కాదు. ఒక విశ్వాసికి వారు జీవించినన్ని రోజులు క్షమాపణ కలిగేది యేసు రక్తము ద్వారానే. క్షమాపణ విడుదల చేసేది దేవుడు ఒక్కడే.
ఈ రోజు నువ్వు క్షమాపణ అడిగినంత మాత్రాన ఎంతమందికి తెలుసు క్రీస్తు మళ్ళీ శిలువ మీద మరణించడానికి రాడని? ఎంతమందికి తెలుసు మళ్ళీ ఆయన రక్తము చిందించబడదు అని? ఒకే అర్పణ ఒకేసారి అర్పించబడింది. ఇది నూతన నిబంధన. సో ఈరోజు నువ్వు పాప క్షమాపణ అడిగిన తరువాత క్రీస్తు సిలువ వేయబడట్లేదు, మళ్ళీ రక్తము చిందించబడట్లేదు. మరి దేన్ని బట్టి నేను క్షమాపణ పొంది ఉన్నాను అని నువ్వు నిర్ణయించుకొని ముందుకు వెళ్ళగలుగుతున్నావు? దేన్ని బట్టి నువ్వు బలలో పాల్గొంటున్నావు? దేన్ని బట్టి నేను చెప్పనా? నీ ఫీలింగ్స్ బట్టి. నీకు అనిపిస్తే నువ్వు క్షమించబడ్డావు అనుకుంటావు. కొంతమందికి ఫీలింగ్స్ ఏంటి? బాగా ఏడ్ చేసినప్పుడు నా భారం అంతా హృదయంలోంచి వెళ్ళిపోయింది అంటే నాకు క్షమాపణ పొందుకున్నాను. అక్కడ కానుక వేసినప్పుడు నేను ఇచ్చాను. ఇదేంటి? పాత నిబంధనలో ఒక బలి ఇచ్చినప్పుడు ఆ బలి మా కొరకు వెళ్ళింది కాబట్టి ఇప్పుడు ఒక ఫీలింగ్తో వాళ్ళ ఇంటికి వెళ్ళేవారు ఏంటంట, మా క్షమాపణ విడుదలైంది అని. సో ఈరోజు నువ్వు బలిగా ఏం తీసుకొని వస్తున్నావు? నీ క్రియలు కాదు, యేసు క్రీస్తు అనే గొర్రెపిల్ల యొక్క రక్తం అనే బలి మీద ఆధారపడి నువ్వు క్షమాపణ పొందుకోవాలి. చాలా మందికి ఈ విషయం అలా అర్థం అవ్వాలన్నా, ఈ విషయంలో ధ్యానించాలన్నా సమయం పడుతుండొచ్చు. కానీ ఆయన వాక్యంలో ఏమంటాడు? ఆయన ఎప్పుడు క్షమాపణ పొందుతారంట? 1 యోహాను 1 అధ్యాయము 9-10. 1 యోహాను 1 అధ్యాయము 9-10. మన పాపములను మనము ఒప్పుకొనిన ఎడల ఆయన నమ్మదగిన వాడును నీతిమంతుడు గనుక ఆయన మన పాపములను క్షమించి సమస్త దుర్నీతి నుండి మనల్ని పవిత్రులుగా చేయును. ఏం చేయాలంట? ఒప్పుకుంటే ఆయన క్షమిస్తాడు. ఒప్పుకొని కన్నీరు కారుస్తే, ఒప్పుకొని 4 రోజులు ప్రార్థన చేస్తే, ఒప్పుకొని ఉపవాసము చేస్తే అనట్లేదు. క్రియల వైపు తీసుకెళ్ళడానికి చూసేది పాత నిబంధన, కృప వైపు తీసుకుని వెళ్ళి చూసేది క్రొత్త నిబంధన. ఈరోజు ఒప్పుకున్న వెంటనే క్షమాపణ విడుదల అవుతుందా లేదా? దేని బట్టి చెప్తున్నారు? వాక్యము బట్టి. ఈరోజు ఎవరైతే నేను పాపి అని ఒప్పుకుంటారో, అది క్రైస్తవులే అవసరం లేదు, ఎవరైనా క్రీస్తు రక్తములో విశ్వసించి ఈరోజు నేను పాపిని, ఈ రక్తము ద్వారా నాకు క్షమాపణ అంటే ఏమంటున్నాడు? వారు ఎందుకు? మీరు చేసే క్రియలను బట్టి కాదంట, ఆయన నమ్మదగిన వాడు కాబట్టి, ఆయన నీతిమంతుడు కాబట్టి మీ పాపములను క్షమిస్తాడు. కానీ ఈరోజు ఏమైపోయింది? ఫీలింగ్స్ బట్టి. నాకు క్షమాపణ విడుదలైంది అంటే నేను ఎన్ని కార్యాలు చేశానో దాన్ని బట్టి నాకు క్షమాపణ విడుదలైంది అని అనుకోవడం మాత్రమే కాదు, ఇతరులను కూడా జడ్జి చేసే పరిస్థితికి వెళ్ళిపోయారు. వారిని ఎలా క్షమిస్తాడు దేవుడు? వారు ఉపవాసం చేయలేదు కదా. వీరిని ఎలా క్షమిస్తాడు? వారు కానుకలు వేయలేదు కదా. అలాంటి దేవుడు కాదు. నూతన నిబంధనలో కృప విడుదల చేసే దేవుడంట. ఈరోజు అందుకే నీతిమంతుడు ఎలాగ జీవించాలి? నీతిమంతుడు విశ్వాస మూలముగా జీవిస్తాడు. నీతిమంతుడు నేను నీతిమంతుడుని అని విశ్వాసము ద్వారా జీవిస్తున్నాడు. ఆయనకు వచ్చే ఫీలింగ్ ద్వారా, ఆమెకు వచ్చే ఫీలింగ్ ద్వారా కాదు, వారు చేసే క్రియల బట్టి కాదు. అందుకనే ఆయన వాక్యంలో ఏమంటాడు? నౌ దెర్ ఇస్ నో కాండమ్నేషన్ ఇన్ జీసస్ క్రైస్ట్. ఈరోజు ఎవరికి కూడా దోషారోపణ కానీ శిక్షా విధి కూడా క్రీస్తులో లేదు. ఎందుకు? క్షమాపణ విడుదలైంది. క్షమాపణ అడిగే వారికి కూడా తెలుసు ఆ క్షమాపణ 2000 సంవత్సరాల క్రితమే విడుదలైందని. అవునా కాదా? ఇప్పుడు విడుదల చేసే క్షమాపణ కాదు, ఎప్పుడో విడుదల చేశాడు. సో ఫీలింగ్స్ ఆర్ నాట్ ద ప్రూఫ్. ఫెయిత్ ఇన్ గాడ్స్ వర్డ్ ఈస్ ప్రూఫ్ దట్ యు ఆర్ ఫర్గివెన్. హల్లెలూయా. So you don't feel forgiven, you believe that you are forgiven because the word of God said so. నీకు క్షమించబడ్డావు అని నువ్వు అనుకోవడం కాదు, క్షమించబడ్డాను అని నువ్వు నమ్మాలి. అప్పుడు క్షమాపణ విడుదలవుతుంది. సో క్రియలు చేయడం తప్పనట్లేదు. ఈ క్రియలు చేసినప్పుడల్లా ఏమవుతుందంటే ఆ నమ్మే పరిస్థితిలోకి వారి మనసు మారుతుందంట. కొంతమందికి క్షమించబడ్డాను అని నమ్మడానికి కొన్ని క్రియలు అవసరం. దానికోసం వాళ్ళు క్రియలు చేస్తున్నారు, కానీ క్రియల ద్వారా వాళ్ళు క్షమించబడట్లేదు. అర్థమైన వారు ఆమేన్ చెప్పండి. కొంతమందికి ఈరోజు మొదట అడుగు పెట్టగానే దేవుని సన్నిధిలో నేను ఉన్నాను అనే వారికి ఫీలింగ్ కలుగుతుంది. కొంతమందికి ఒక 2 పాటలు పాడగానే, వారికి తెలిసిన పాటలు పాడగానే, ఓ దేవుడి సన్నిధి ఇక్కడ దిగి వచ్చింది అని వారు అనుకుంటారు. కొంతమందికి ఈరోజు ఎవరికి మీద చేతులేసి ప్రార్థన చేసిన తర్వాత దేవుని ఆత్మ, దేవుని సన్నిధి నన్ను తాకింది అంటాడు. ఎప్పుడు వచ్చింది దేవుని సన్నిధి ఇక్కడికి? మీరు ఇక్కడికి రాకముందే ఆయన సన్నిధి ఇక్కడ ఉంది. కానీ నీకెప్పుడు అనిపించింది? నీ మనస్సులో నీ మారి ఆ సన్నిధిని నువ్వు స్వీకరించినప్పుడు.
క్షమాపణ కూడా అంతే. నువ్వు చేసినప్పుడు ప్రతిసారి ప్రార్థన చేసినప్పుడల్లా కూడా అప్పుడు కొత్తగా క్షమాపణ విడుదల అవ్వట్లేదు. ఆయన నిన్ను క్షమించి వేశాడు, కానీ అది నమ్మడానికి నీకు సమయం పడుతుంది. ఇది చాలా ముఖ్యం. ఎందుకంటే దోషారోపణతో ఉన్నవారు, నేరారోపణతో ఉన్నవారు క్రీస్తుతో కలిసి సహవాసములో వారు ఉండలేరు. అందుకే ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:13 ఏమంటారంటే, సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకొని ఉన్నాను, తలంచుకొనును, అయితే ఒక్కటి చేయుచున్నాడు. పౌలు ఏం చేస్తున్నాడంట, వెనుక ఉన్నవి మరిచి ముందున్న వాటి కొరకై వేగిరపడుచున్నాను. వెనకున్నవి మర్చిపోతున్నాను. వెనకున్నవి మర్చిపోకపోతే, ఇఫ్ యూ డోంట్ ఫర్గెట్ యువర్ పాస్ట్, ద పాస్ట్ విల్ హోల్డ్ యూ. యూ విల్ గెట్ ఇన్ టు ద సైకిల్ ఆఫ్ పర్ఫార్మెన్స్. నేను సరిగా జీవించలేదు, అందుకే నాకు సరి అయిన భవిష్యత్తు ఉండదు. నేను సరిగా ప్రవర్తించలేదు, అందుకే నాకు సరి అయిన భర్త రాడు. నేను సరి అయిన విషయాల్లో నడవలేదు, అందుకే నేను సరి అయిన భార్యను పొందుకోలేను. ఎందుకు ఇలాంటి ఆలోచనలు వస్తాయి? ఎందుకంటే గతము నీకు జ్ఞాపకము చేస్తుంది. గతాన్ని మరిచి ముందుకు వెళ్తున్నాడంట. పౌలు లాంటి ఒక వ్యక్తి సంఘాన్ని ఆయన ఏం చేశాడు? ప్రాసిక్యూట్ చేశాడు. ఆయన ఎంతగానో హింసించాడు. అది మర్చిపోకపోయి ఉంటే ఆయన క్రొత్త నిబంధన రాసేవాడా? అది మర్చిపోయకపోయి ఉంటే యేసుక్రీస్తుతో ఆ నిబంధన కలిగి, ఆ సహవాసము కలిగి, అంత లోతైన ప్రత్యక్ష జ్ఞానము ఆయనకు కలిగేదా? యేసుక్రీస్తుని చూసినప్పుడల్లా అపరాధ భావంలో ఉన్నాడు అనుకో, ఈయన నమ్మిన బిడ్డలు నేను చంపాను, ఈయన నమ్మిన బిడ్డలను నేను శిక్షించాను, ఈయన నమ్మిన బిడ్డలు నేను చిత్రహింసలు పెట్టాను అన్న అపరాధ భావంతో ఏ రోజు కూడా ఆయన సహవాసంలో ఉండేవాడు కాదు. ఆ సహవాసములో లేకపోయి ఉంటే ఇంత లోతైన ప్రత్యక్ష జ్ఞానం ఆయనకు వచ్చేదే కాదు. ఈరోజు కూడా పాతవి వదిలేసి ఆయన క్షమాపణ స్వీకరిస్తే పౌలు లాంటి గొప్ప విశ్వాసులు లేవగలరు అని సాతానుకు తెలుసు. అంతకంటే గొప్ప క్రియలు చేసే విశ్వాసులు ఈ తరములో లేవగలరు అని తెలుసు. అందుకే ఏం చేస్తున్నారంట, పాత వాటి వైపు మిమ్మల్ని వెనకకు చూపిస్తున్నారు. సరే, 2025లో ఎన్నో పాపాలు చేసి ఉండొచ్చు, పడిపోయారు, ఎన్నోసార్లు పడిపోయారు, ఊబిలో మునిగిపోయి ఉన్నారు. ఎంత ఘోరమైన పాపము చేశారంటే ఇంకా నేను దేవుని సన్నిధికి కూడా రాలేనన్న పాపములో చేశారు. ఇప్పుడు దానికి పరిష్కారం ఏంటి? ఇప్పుడు ఏం చేయాలి? ఆ వ్యక్తి ఏమంటారు, ఇక్కడ ఏది రాసి ఉంటే అది అవుతుంది, ఇక్కడ ఏమి రాసి ఉంటే అది అవ్వదు, ఇక్కడ ఏమి రాసి ఉంటే అది అవుతుంది. ఎవరో రాసిన దాన్ని బట్టి నీ జీవితంలో అరగదు. వాక్యములో ఏమి రాసి ఉందో దాని ప్రకారము నీ జీవితము జరుగుతుంది. హల్లెలూయా. వాక్యంలో ఏమంటున్నాడు, నేను మిమ్మును గూర్చిన ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశములే కానీ హానికరమైనవి కావు. ఇది యెహోవా వాక్కు. ఎవరి వాక్కు? రాబో కాలంలో మీకు ఏం కలగబోతుందంట? సమాధానము కలగబోతుంది. హాని కలగడానికి వీల్లేదు అని ఆయన ప్రకటిస్తున్నాడు. సో ఎవరో చెప్పిన ప్రకారము, ఎవరు చెప్పారు ఇది రాస్తే జరుగుతుందని? దేవుడు చెప్పలేదు. నా వాక్యము ఒక పొల్లైనను ఒక సున్నాయినను గతించదు అంటున్నాడు. ఆయన వాక్యములో నీకు హానికరమైనది కలుగదు అంటే అది మాత్రమే నీ జీవితంలో జరుగుతుంది. హల్లెలూయా. ఈరోజు నువ్వేం చేయాలి? వెనకున్న వాటిని మర్చిపోవాలి. వెనకున్నవి మర్చిపోకపోయి ఉంటే రాహాబు లాంటి వేశ్య యేసుక్రీస్తు వంశావళిలో ఉండేదే కాదు. మేరీ మ్యాగ్దలేన్ లాంటి ఒక స్త్రీ క్రీస్తు యొక్క శిష్యురాలుగా తన వెనక వెళ్ళేదే కాదు. నరహంతకుడు లాంటి పౌలు నూతన నిబంధనలో మోర్ దెన్ హాఫ్ రాసేవాడే కాదు. ఈరోజు ఎవరు నా మాట వింటున్నా కూడా 2025 సంవత్సరంలో ఏది జరిగినా కూడా క్షమించే దేవుడు ఉన్నాడు. క్షమాపణ విడుదల చేసే దేవుడు ఇక్కడ నిలుచొని నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు క్షమించబడ్డావు, ఆయన బిడ్డగా నువ్వు అంగీకరిస్తున్నాడని నువ్వు నమ్మకపోతే 2026 సంవత్సరంలో నువ్వు ముందుకు సాగిపోలేవు. ఎంతమందికి ముందుకు సాగిపోవాలని ఉంది, ఆగిపోవాలని లేదు? హల్లెలూయా. సాగిపోయేవారు ఎటువైపు చూడాలి? అటు చూసుకుంటూ సాగిపోలేరు, ముందుకు చూసుకుంటూ సాగిపోవాలి. ఆమేన్. యేసుక్రీస్తు దేవుడే నా పాపములను జ్ఞాపకము చేసుకున్నప్పుడు నేను కూడా జ్ఞాపకము చేసుకోను అని 2025 సంవత్సరానికి పాప క్షమాపణ అడిగినప్పుడు పాపం విడుదలైందని నమ్మి 2026 సంవత్సరంకి సమాధానం ఉన్న ఉద్దేశములు కలిగి ఉన్నాయని ముందుకు వెళ్ళడము మనము నేర్చుకోవాలి. హల్లెలూయా.